హలో ట్రేడర్స్, ఆప్షన్ మాస్టర్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో నా యొక్క పర్సనల్ స్ట్రాటజీ, నేను రోజు ఎర్న్ చేసే స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓఎంటీ మాస్టర్ లెవెల్స్, కింగ్ ఆఫ్ బై సెల్, లైఫ్ టైం, గెట్ ఆటోమేటెడ్, ఇంట్రాడే, స్వింగ్, పొజిషనల్, ఇండెక్స్, స్టాక్స్, ఆప్షన్స్ ట్రేడింగ్. వీటన్నిటికీ ఒకటే స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. మీరు ఈ స్ట్రాటజీని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు నిఫ్టీలో. చూడండి, మీకు ఒక మంచి స్ట్రాటజీ గురించి తెలియాలన్నప్పుడు దాన్ని పూర్తిగా వింటే మీకు మంచిగా అర్థమవుతుంది. చూడండి, నిఫ్టీలో ఈరోజు మార్కెట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మన యొక్క బ్లూ లైన్ యొక్క దగ్గర నుంచొని గ్రీన్ లైన్ వరకు పడిపోయింది మార్కెట్. ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ బ్లూ లైన్ వరకు వెళ్ళిపోయింది, ఆ నుంచి పైకి వెళ్ళిపోయింది. ఈ ఇండెక్స్లో ఉన్న ఈ లైన్స్ని బట్టి మీరు ట్రేడ్స్ చేయొచ్చు. లేదు ఇది కన్ఫ్యూజ్గా ఉంది అనుకుంటే ఇక్కడ నేను 24,900 కాలు అండ్ 24,900 పుట్టు, రెండు స్ట్రైక్ ప్రైజ్లు ఎంటర్ చేశాను. మీరు చూడండి, మార్నింగే ఈ గ్రీన్ లైన్ నించుని బ్లూ లైన్ వరకు టచ్ వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళగానే ఎప్పుడైతే కాల్ ఆప్షన్లో కరెక్ట్గా ఇవే గ్రీన్ లైన్ నుంచి బ్లూ లైన్కి వచ్చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే స్టాప్ లాస్ చూడండి, 143, 123, 20 పాయింట్స్. మీరు 20 పాయింట్స్ను స్టాప్ లాస్గా తీసుకోగలిగితే ఇక్కడికి ఎంత వెళ్ళిందండి? 240 వరకు వెళ్ళింది. 100 పాయింట్స్ ఇచ్చింది, అంటే 1:5 రేషియో వచ్చింది. మీరు 1:5 రేషియో కాకుండా 1:1, 1:2 తీసుకున్నా కూడా ఎవ్రీడే ట్రేడ్ అనేది ఫుల్ సక్సెస్ అవుతుంది. మీరు ఇండెక్స్లో కాకుండా ఆప్షన్స్లోనే తీసుకోవచ్చు. ఈ లైన్స్ని తీసుకొని డైరెక్ట్ ట్రేడ్ చేయడమే. ఇక్కడ నిఫ్టీ పుట్ ఆప్షన్ ఇక్కడ ఎప్పుడైతే రెసిస్టెన్స్ వరకు వెళ్ళిపోయిందో మళ్ళీ వచ్చి ఇక్కడ సపోర్ట్ కానే ఉన్నది. అంటే ఈ లైన్స్ అనేటివి చాలా బాగా వర్క్ చేస్తాయి. అంటే 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది నిఫ్టీలో. ఒక 1,500 రూపీస్ మీరు రిస్క్ చేస్తే ఈజీగా 3,000 రూపీస్ అంతకంటే ఎక్కువనే వస్తుంది. ఆప్షన్ ట్రేడింగ్ అంటేనే ఫస్ట్ మనం రిస్క్ను తీసుకోవాలి అని అనుకొని ట్రేడ్ చేయగలిగితే అప్పుడు ప్రాఫిట్ వస్తుంది. స్టాప్ లాస్ కాకుండా మీరు ఇక్కడ ట్రేడ్ చేయాలి అంటే క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ యొక్క మెథడ్ తెలిసి ఉండాలి మీకు. ఈ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ నేర్చుకోవాలనుకుంటే నేను ట్రైనింగ్ ఇస్తున్నానండి. ఈ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ నేర్చుకొని ఈ యొక్క ఇండికేటర్ని తీసుకొని ఆ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి అనేది నేను నేర్పిస్తాను. మీరు నేర్చుకొని ట్రేడ్ చేసుకోండి. ఆప్షన్స్లో కానీ, స్టాక్స్లో కానీ, ఇండెక్స్లో కానీ, ఫీచర్స్లో కానీ ఎందులోనైనా ట్రేడ్ చేసుకోవచ్చండి. ఈ లైన్స్ ఎలా గీయాలనేది కూడా నేర్పిస్తాను నేను. మీకు స్టాప్ లాస్ ఎంత తక్కువ అంటే అంత తక్కువ వచ్చేలాగా మీరు ట్రేడ్ చేసుకోవచ్చండి. ఓకేనండి, థ్యాంక్ యూ. మీరు చూడండి, ఈరోజు ఓన్లీ నిఫ్టీలోనే చెప్తున్నాను, ప్రతిరోజు నిఫ్టీలోనే చెప్తున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.